రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం సరికాదన్నారు ఇంజనీరింగ్ నిపుణులు శ్రీధర్ దేశపాండే. మేడిగడ్డ బరాజులో 85 పిల్లర్లు ఉంటే కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. 2 భారీ వరదలను తట్టుకుని మేడిగడ్డ బరాజు నిలబడిందన్నారు. కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు కల్పతరువు లాంటిదన్నారు. రాజకీయాలు వదిలేసి ఇంటాక్ట్ గా ఉన్న ప్రాజెక్టును వాడుకోవాలని శ్రీధర్ దేశపాండే ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డ బ్యారేజీని చూసుంటే అది కూలిష్టం అనడానికి మనసు రాదు. నిజానికి అది కూలలేదు, కేవలం కుంగుబాటు జరిగింది. అక్కడ మొత్తం 85 గేట్లలో 3 మాత్రమే కుంగుబాటు గురైనాయి. 8 బ్లాక్స్లో 7వ బ్లాక్లో 3 ఒకటి కుంగింది. నిజానికి దాని పక్కన ఉన్న ఇంకో పిల్లరు, అటు పక్కన ఉన్న ఇంకో పిల్లరు, అంటే 3 ప్రభావితమైన తప్పితే మిగతా బ్యారేజ్ అంతా కూడా ఇంటాక్ట్ ఉంది. అది కూలేశ్వరం అన్న వాళ్ళకి నిజానికి అది చూసి అంటున్నారా లేకపోతే రాజకీయంగా అంటున్నారా మనకు తెలియదు. అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇంత పెద్ద ఒక స్టేజ్ మీద షబీర్ లాంటి ఇలాంటి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు మూస మాటలు మాట్లాడడం, కూలేశ్వరం జరిగింది, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయని చెప్పి ఏవైతే ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న అభిప్రాయాన్ని ఇక్కడ ప్రకటించడం అనేది ఇంతమంది ముందర అది సమంజసం కాదు. నిజానికి తప్పనిసరిగా అవగాహన రాహిత్యమే అవసరం, దాంట్లో అనుమానమే లేదు. అది కూలేశ్వరం కాదు, అది కుంగుబాటు జరిగింది అక్కడ. అది ఆ కుంగుబాటు జరిగిన తర్వాత 2 వరుస వరదలు వచ్చినాయి. 2024లో పెద్ద వరద వచ్చింది, 2025లో పెద్ద వరద వచ్చింది. ఆ 2 వరదలని తట్టుకొని నిలబడింది. ఫర్దర్ అగ్రవేట్ ఏం కాలే. ఎక్కడైతే కుంగుబాటు జరిగిందో అక్కడే ఆగిపోయిన తప్పితే అది ఫర్దర్ గా కుంగుబాటు ఎక్కువ కాలేదు, లేదా మిగతా బ్లాక్స్ ఆ కుంగుబాటు లేదా ఆ స్ట్రక్చరల్ డిస్టెన్స్ అనేది ఎక్స్టెండ్ కాలేదు. అటువంటిప్పుడు అది కూలేశ్వరం ఎట్లయితుందండి? 2 వరదలను తట్టుకొని నిలబడ్డది కదా, దానికి రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది తప్పితే, దాన్ని మళ్ళీ వినియోగంలోకి పెట్టాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఈ రకంగా మాటలు మాట్లాడి రాజకీయంగా ప్రయోజనం పొందడం కాదు. నిజానికి ఇటువంటి ప్రమాదాలు పర్మియబుల్ ఫౌండేషన్స్ లో కట్టిన స్ట్రక్చర్స్ అన్నిటి కూడా సాధారణంగా వస్తాయి. పరకా బ్యారేజీలు వచ్చింది, మన ధవళేశ్వరం బ్యారేజీలు వచ్చింది, ప్రకాశం బ్యారేజీలు, చాలా బ్యారేజీలు వస్తాయి. ఎప్పటికప్పుడు వాటిని ఆ ప్రమాదాలను రెక్టిఫికేషన్ చేసుకుని మళ్ళీ వినియోగంలో పెట్టుకున్నాం తప్పితే ఈ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకోవడం అనేది సమంజసం కాదు. దానికి ఇవాళ మనం అడుగుతున్నది అంటే మొన్న రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా చెప్పింది ఏంటంటే, మేడిగడ్డతో సంబంధం లేకుండానే, దాని గేట్లు దించకుండానే, అది రిపేర్ కాకుండా కూడా ఇవాళ గోదావరి నదిలో వస్తున్న ప్రవాహాల ఆధారంగానే మనం కన్నెపల్లి నుంచి అన్నారంకి, సుందిళ్లకి, ఆ తర్వాత ఎల్లంపల్లికి నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏ రకంగానూ స్ట్రక్చరల్ డిస్టర్స్ గురి కాలేదు. అక్కడ కేవలం బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ బొంగలని 2020-2021 పూర్తి చేశారు. వాటిని అక్కడ ఇంకే రకమైన ఇబ్బందులు గాని ప్రమాదాలు గాని లేవు. అక్కడ కూడా 24లో 25లో పెద్ద ఫ్లడ్స్ వచ్చి అవి ఇంటాక్ట్ గా ఉన్నాయి. అక్కడ ఏం ప్రమాదాలు జరగలే. కాబట్టి ఇవాళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ప్రజలము, రైతాంగము, తర్వాత ఇంజనీర్స్, మాలాంటి ఇంజనీర్స్ అందరూ కూడా నీటిని లిఫ్ట్ చేసి ఈ రాబోయే ఒక దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్తున్నారు. దాంట్లో రాజకీయం ఏమున్నదండి? రాజకీయ భేషలకు పోయేదేమున్నది? తప్పనిసరిగా ఇవాళ కరువును ఎదుర్కోవడానికి అక్కడే మాత్రం నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో ఆ నీళ్లను ఎత్తిపోసుకోవాలి. ఎత్తిపోసుకోకుండా జరుగుతున్నది ఏంటంటే, ఆ కిందికి పోతున్న నీళ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ పంపులు ఆన్ చేసి ఆ నీళ్లను పోలవరం కుడికాల ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకుపోతున్నది. తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా గోదావరి డెల్టాకు తీసుకుపోతున్నది. తాడిపూడి పుష్కర పంపులను ఆన్ చేసి వాళ్ళు నీళ్లు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. అక్కడ కూడా కరువు ఉంది, కానీ గోదావరి నీటిని వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు గోదావరి డెల్టా ఆయకట్టు, కృష్ణా డెల్టా ఆయకట్టు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు ఆయకట్టుని రక్షించుకుంటున్నారు. కానీ మన రైతులు ఏం పాపం చేశారండి? అవకాశం ఉన్నది, అగత్యం ఉన్నది, నీటిని లిఫ్ట్ చేయమని చెప్పి ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. చెప్పిన తర్వాత మళ్ళా ప్రభుత్వం అదే పాత పాటని మేము ఎత్తం నీళ్ళని మాట్లాడితే, ఆ ముండికి పోతే ఎట్లా దుర్భిక్షాన్ని ఎదుర్కొంటారో చెప్పండి. మరి మేము అడుగుతున్నాం, మీరు దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటిది? మీ దగ్గర ఉన్న విజన్ ఏంటిది? నీళ్ళు ఎక్కడ లేవు కదా, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి కదా. ఆ నీళ్ళని బయటకు కిందికి పంపించేసి మేము ఎత్తము అని అంటే మరి హౌ టు ఫేస్ దిస్? ఈ కరువును ఎట్లా ఎదుర్కొంటారు? ఈ సంక్షోభాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? దానికి సంబంధించిన సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఇంకోదంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జరిగే ప్రెస్ మీట్ లో కూడా కాళేశ్వరంలో ఇంజనీరింగ్ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. ఆ రోజున ముఖ్యమంత్రి చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి తరఫున అధికారులు ఇంజనీరింగ్ కి మంచి రిపోర్ట్ ఇచ్చారు. అయినా ఆ రిపోర్ట్ ను లెక్క చేయకుండా కూడా ముఖ్యమంత్రి కాళేశ్వరం కట్టినట్టు కూడా ఒక ఆరోపణ చేస్తారు. పూర్తి తప్పుడు వక్రీకరణ. ఇంజనీర్ల నివేదికని అబ్యూజ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు చాలా కాలం నుంచి అబ్యూజ్ చేస్తూ వస్తున్నారు. అసలు అటువంటి మేడిగడ్డ కట్టొద్దని గాని, మేడిగడ్డకు వ్యతిరేకం గాని ఏ రకమైన వాక్యాలు చేయడం. ఇన్ఫాక్ట్ మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్ సైట్
ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అని చెప్పి వాళ్ళు స్పష్టంగా రాశారు. వాళ్ళు వ్యతిరేకించింది దాంట్లో నేరుగా మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు ఎత్తిపోయడాన్ని మాత్రమే వ్యతిరేకించారు తప్పితే మేడిగడ్డ కన్స్ట్రక్షన్ ని వాళ్ళు వ్యతిరేకించలేదు. మేడిగడ్డ సైట్ ని వ్యతిరేకించలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే చెప్పిన ముచ్చట ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ కి వాళ్ళు అఫిడవిట్ సమర్పించినప్పుడు మా రికమెండేషన్ ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మేము వద్దన్నా నేరుగా డైరెక్ట్ గా తరలించే అలైన్మెంట్ ని వదిలేసి నది మార్గాన్ని ఎంచుకున్నది అని అదే ఇంజనీర్లు పీసీ ఘోష్ కమిషన్ కి నివేదించారు కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వ పెద్దలు ఈ రకంగా వాళ్ళ నివేదికని అబ్యూజ్ చేయడము, అసలు విషయాన్ని దాచిపెట్టి చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా చేయడం అనేది చాలా కాలం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా అదే పాట పాడుతున్నారు. నిజానికి అందులో అట్లా లేదు. నేను దీని మీద చాలా నా పుస్తకంలో ఉన్న వ్యాసాలు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, అసలు వాళ్ళ అభిప్రాయం ఏందనేది స్పష్టంగా నా వ్యాసాలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ రిపోర్ట్ చదివిన వాడికి ఎవరికైనా అర్థమవుతుందండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా మేడిగడ్డకు అనుకూలంగా మాటలు ఉన్నాయి. దాంట్లో ఫీజిబుల్ సైట్ అని చెప్పి వాళ్ళు రాశారు. వాళ్ళు వ్యతిరేకించింది ఏందో ఆ రిపోర్ట్లో ఉన్నది. దాన్ని వాళ్ళకు అనుకూలంగా దాన్ని వక్రీకరించి అబ్యూస్ చేస్తూ మాట్లాడడం అనేది నిజంగా ఆ బతుకున్న ఆ నివేదికను తయారు చేసినటువంటి ఆ సీనియర్ ఇంజనీర్ని అవమానించడమే నిజానికి అది.